తెలంగాణ రాష్ట్రంలో తమ పర్మిషన్ తినేగల తెలుగు దగ్గర ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలు తెలంగాణలో లంబాడీలే లేరు, ఆంధ్రప్రదేశ్ కి లంబాడీలు వలసలు వచ్చారంటున్నారు. ఇక్కడ మనం చెప్పాల్సి వచ్చింది, వాళ్ళకి సమాధానం ఇవ్వండి. సేవలాల్ మహారాజ్ పుట్టిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లోనే. ఈ రోజు ఆ మహారాజ్ తో పాటుగా 7 కొండలపై ఏదైతే బాలాజీ వారితో దేవుడితో పాచికలాడి దేవుని ఓడించినటువంటి ఈ జాతి రక్త సంబంధికులు హజీరాం బావాజీ కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాసులే అనేది ఈ రోజు మీడియా మిత్రులు యావత్ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని సామాజిక వర్గాలు ఏదైతే చందా కమిషన్ లో ఈ రాజ్గోండ్లను ఈ మరియగోండ్లను తీసివేయాలి, లంబాడీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రంలో సుగాలిలో ఉన్నటువంటి ఇక్కడ లంబాడీ బిడ్డలకు 20 సంవత్సరాలుగా ఏదైతే అన్యాయం జరుగుతుందో ఏరియా డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా రిమూవల్ ఆఫ్ ఏరియా డీలిమిటేషన్ తీయడం వల్ల మాత్రమే లంబాడీలు ఇక్కడ 1976 లో చేర్చబడ్డారు. కానీ ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇటువంటి వారికి రాబోయే రోజుల్లో వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం స్వయం బాబురావు లాంటి వాళ్ళు చేస్తున్న కుట్రలకి ఈ రోజు బలమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ రోజు మేము ఈ సభాముఖంగా ఇదే కొత్తగూడెం నుంచి సవాలు విసురుతా ఉన్నాం. చందా కమిషన్ సిఫార్సుల ప్రకారం మరియగోండ్లను రాజ్గోండ్లను ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీయమని చెప్పేసి చందా కమిషన్ రిపోర్ట్లు ఇవ్వబడ్డది. దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్కడున్న ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే రాజ్గోండ్లు గోండ్వానా రాజ్యానికి రాజులైనటువంటి వీళ్ళు గిరిజనులు కారు, వీరు ఆదివాసులను ముందు పెట్టి ఆదివాసి పదాన్ని ముందు పెట్టి ఈ రోజు వెనకాల మిగతా అగ్రవర్ణ నాయకులతో కుట్రలో భాగంగానే ఈరోజు తెలంగాణ మిత్రుల మనం ఛేదించాలి అంటే ఐక్యంగా ముందుకెళ్ళాలి. సంఘాలు ఎన్నైనా ఉండవచ్చు, మన లక్ష్యం ఒకటే. నాయకులు ఎందరైనా ఉండవచ్చు, మన లక్ష్యం ఒకటే. ఎప్పటికీ మర్చిపోకండి.